Good morning, Rajesh sir. Venkay sir, good morning. Ramakrishna, good morning, sir. Good morning, sir. Good morning. Very good morning, sir. సార్ గుడ్ మార్నింగ్ సార్. సూర్య సార్, నేను ఫ్రీగా ఉంటే కనుక ఒక 2 minutes మరి వీడియో షేర్ చేయండి సార్. మరి సార్ బయట ఉన్నాను సార్. బయట ఉందిరా? ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇంకా మరి బిజీగా ఉంటున్నారు రాజేష్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. ఒకవేళ ఎవరైనా ఏమన్నా షేర్ చేసుకోవాలంటారండి సార్, వెల్కమ్. జమాల్ రెడ్డి సార్, Morning team, welcome everybody. Anta silence ఉంది. Leaders, welcome everybody, welcome. నా వాయిస్ క్లియర్ ఉందా? అందరికి వినబడుతుందా? సార్ క్లియర్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నేను కూడా ఇప్పుడే డ్రైవ్ చేస్తూ టుడే ఆల్సో లేట్. నేను ఈరోజు కూడా ఇంకేంటి విషయాలు, మరి ఏం జరుగుతుంది, ఏం కథ? సార్ ఈరోజు రీడింగ్ చేశాం సార్. 1.25 పోయింది సార్ ఫీజు. ఏం చేశారు? రీడింగ్ చేస్తే 1.25 పోయింది సార్ ఫీజు పిఎన్బి. మామూలుగా మామూలుగా తగ్గిందని చెప్పారు సార్. 0.6 అని చెప్పారు, డాలర్ అని చెప్పారు. అది రెడీ విత్డ్రాలా సార్ రీడింగ్ అదే నాకు అర్థం కాలే. ఇప్పుడు మీరు $10 మనం రీడింగ్ చేస్తాం కదా 4 రోజులకు ఒకసారి. సార్ విత్డ్రాల్ అంటారు సార్ దాన్ని, విత్డ్రాల్. ఓకే, విత్డ్రాల్ తగ్గలేదు సార్. అది మొన్న తగ్గింది, మళ్ళీ తర్వాత మళ్ళీ సేమ్ అయింది. కొద్దిగా వెయిట్ చేయమన్నారు కదా రాజేష్ సార్, మనకి ఆల్రెడీ 2 days నుంచి చెప్తూనే ఉన్నారు సార్. మనం చేసుకుని తగ్గిందని చెప్పారు, పెట్టారు దీంట్లో. అదే ఒక్క రోజు, అది ఆ రోజు తగ్గింది, మళ్ళీ పెరిగింది. తగ్గింది అన్న తర్వాత తగ్గింది నిజమే, కాకపోతే మళ్ళీ తెల్లారి మళ్ళీ ఏమైందంటే మళ్ళీ పెరిగింది. తగ్గడం తగ్గింది కానీ మళ్ళీ చాలా జరిగింది. ఓకే సార్, ఓకే సార్. సో ఎనీవే, నో ప్రాబ్లం. అందరికి నమస్తే. సో మరి ఇక్కడ జీ భాస్కర్ సార్ ఈరోజు మరి మీరు కంఫర్టబుల్ గా ఉన్నారా? జీ భాస్కర్ సార్, వెల్కమ్. మేబీ సార్ నేనే చెప్తా అన్నారు కదా, ఓకే నో ప్రాబ్లం. ఎనీవే, సో ఎందుకంటే నాకు కొంచెం శ్రీనివాస్ సార్ కొంచెం ఏదైనా మంచి వీడియో ఉంటే ప్లే చేయండి, దాని మీద నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను కొంచెం ఈరోజు ఏదంటే అనిల్దీగా ఉన్నాను పూర్తిగా. వచ్చాను సార్, చేస్తాను సార్, చేస్తాను. ఓకే ఇప్పుడు వచ్చారా? ఓకే చేయండి, ఒక వీడియో ప్లే చేయండి. అంత లోపల నేను కొద్దిగా ఛాయ్ తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది, ఎందుకంటే బాగాలేదు, అందుకని మాట్లాడదాం. ఎవరికైనా పంపుకోవచ్చు. అలాగే బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ జరిగితే డబ్బు పంపిన వ్యక్తి ఎవరు, ఎవరికి పంపారు అనేది కూడా ఎవరికి తెలియదు. ఎంత డబ్బైనా పంపుకోవచ్చు. ఈ ఒక్క పాయింట్ క్రిమినల్స్ కి, ఇల్లీగల్ అన్న
చేశాను. అదే మళ్ళీ సగమే చేశాను. అక్కడి నుంచి ప్లే చేస్తున్నాను సార్. మరి పర్లేదా సార్? మరి ఫస్ట్ నుంచి మళ్ళీ చేయాలంటే మరి ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే అర్థం కదా. చూడండి సార్, మళ్ళీ ఒకసారి చేసుకుందాం. ఇది మొన్న చేశాను సగం, ఇంకో హాఫ్ ఇప్పుడు ప్లే చేస్తున్నాం. ఓకేనా సార్? ఓకేనా? ఎవరైనా ఒకసారి వెళ్తాం. అదే మన ఆ, ఏంటి ఆయన అందే శ్రీనివాస్ సార్ అడిగిన దానికి ప్లే చేశాను కదా సార్. ఎనీ లీడర్ ఎవరైనా రిప్లై ఉంది సార్. ఏమన్నారు మళ్ళీ ఇప్పుడు? మన అందే శ్రీనివాసరావు గారు అసలు బ్లాక్ చైన్ అంటే ఏంటి, అసలు ఈ క్రిప్టో ఏంటి, ఇవన్నీ అడిగితే ప్లే చేశాను సార్ ఒక వీడియో. అయితే అది సగం ప్లే చేసాను, టైం ఎక్కువ అని. మిగతాది ప్లే చేస్తున్నాను సార్ అంటున్నాను. చేయండి. ఓకే సార్, ఓకే. సో వెల్కమ్ వెల్కమ్. ఎందుకు అందరూ డల్ అయిపోయినట్లు పాపం? బాయ్, ఎందుకు డల్ అయ్యారు? అది ఎందుకు డల్ అయ్యారు అనేది కూడా ఎదురుగా పెట్టండి సార్. మా ఎదురుగా పెడితే మేము ఏమైనా మాట్లాడగలుగుతాము. నా నుంచి నేర్చుకోండి. ఏదైనా ఓపెన్ అప్ మాట్లాడతాను. నా నుంచి నేర్చుకోండి మీరు. ప్రతిదీ ఓపెన్. కొన్ని ఉంటాయి, కొన్ని స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఓకే వీడియో ప్లే అవుతుంది, చూడండి. చూసిన తర్వాత మాట్లాడదు. 140వ సంవత్సరం అవుతుందట. అది సరే, ఇప్పుడు డబ్బుంది కదా, మళ్ళీ బిట్ కాయిన్ వల్ల ఉపయోగం ఏంటి అనే సందేహం వస్తుంది. బిట్ కాయిన్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే కరెన్సీ ఇదే, పేమెంట్ చేసే నెట్వర్క్ కూడా ఇదే. ఉదాహరణకి మన రూపీ ఉందనుకోండి, అది కరెన్సీ, కానీ డబ్బులు పంపే పేమెంట్ నెట్వర్క్ కాదు. అలాగే మనం ఉపయోగించే ఫోన్ పే, వేసా వంటి పేమెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి, కానీ అవి కరెన్సీ కాదు. కానీ బిట్ కాయిన్ విషయానికి వస్తే డబ్బు అదే, పేమెంట్ చేసే నెట్వర్క్ కూడా అదే. సో దీనిలో ఇక మధ్యలో థర్డ్ పార్టీ ఉండదు, కాబట్టి హ్యాక్ చేయడం చాలా కష్టం. అలాగే చాలా వరకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి తగ్గిపోతాయి. బిట్ కాయిన్ కనుక మొత్తం వాడకంలోకి వస్తే సంవత్సరానికి సుమారుగా $200 బిలియన్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ సేవ్ అవుతాయట. అంతేకాదు, విదేశాల్లో ఉన్న బంధువులకి ఎవరికైనా డబ్బులు పంపాలంటే చాలా పెద్ద ప్రాసెస్, ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి, గవర్నమెంట్ పెట్టిన కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. కానీ బిట్ కాయిన్ లో అలాంటివేమీ ఉండవు. ఎంత డబ్బు అయినా ఎవరికైనా పంపుకోవచ్చు. అలాగే బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ జరిగితే డబ్బు పంపిన వ్యక్తి ఎవరు, ఎవరికి పంపారు అనేది కూడా ఎవరికీ తెలియదు. ఎంత డబ్బైనా పంపుకోవచ్చు. ఈ ఒక్క పాయింట్ క్రిమినల్స్ కి, ఇల్లీగల్ గా వ్యాపారం చేసేవారికి, హ్యాకర్స్ కి బాగా ఉపయోగపడుతుంది. ఎవరు ఎవరికి పంపారో తెలియదు, ఎవరి ఐడెంటిటీ కూడా బయటపడదు. కాబట్టి వీళ్ళంతా కూడా బిట్ కాయిన్స్ లో పేమెంట్ చేస్తూ ఉంటారు. మరి బిట్ కాయిన్ మన దేశంలో లీగలా, ఇల్లీగలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. బిట్ కాయిన్ ని ఎవరు క్రియేట్ చేశారో తెలియకపోవడం, ఎవరు దీనిని కంట్రోల్ చేయకపోవడం, దాని ధర విపరీతంగా పెరిగిపోవడంతో ఆర్బీఐ మొదటి నుండి కూడా బిట్ కాయిన్ తో జాగ్రత్తగా ఉండమని చెప్తూ వచ్చింది. 2018లో అయితే ఏకంగా ఇండియాలో క్రిప్టో కరెన్సీని కొనడం, అమ్మడం బ్యాన్ చేసింది. అయితే ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలు బిట్ కాయిన్ ని ఉపయోగిస్తున్నాయని, కొన్ని దేశాలు అయితే ఏకంగా బిట్ కాయిన్ ఏటీఎంలు కూడా ఉన్నాయని, అలాంటిది ఇండియాలో బిట్ కాయిన్ బ్యాన్ చేయడం కరెక్ట్ కాదని 2019లో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. దానితో 2020 మార్చిలో సుప్రీంకోర్టు ఆర్బీఐ క్రిప్టో కరెన్సీ మీద ఉన్న బ్యాన్ ని తీసేయమని చెప్పి తీర్పునిచ్చింది. సో ఆర్బీఐ క్రిప్టో కరెన్సీ మీద ఉన్న బ్యాన్ ని తీసివేసింది. కాబట్టి ఇప్పుడు ఇండియాలో బిట్ కాయిన్ కొనడం ఇల్లీగల్ కాదు. కాకపోతే దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఎటువంటి లాస్ కానీ, రెగ్యులేషన్స్ కానీ లేవు. కాబట్టి బిట్ కాయిన్ కొనేవాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండమని, ఒకవేళ డబ్బులు పోతే ఎవరూ బాధ్యులు కారని ఆర్బీఐ హెచ్చరిస్తుంది. సరే, ఒకవేళ మీకు బిట్ కాయిన్ మీద ఇంట్రెస్ట్ ఉండి బిట్ కాయిన్ సంపాదించాలంటే 2 మార్గాలున్నాయి. 1 మైనింగ్ చేయడం, అది చాలా కష్టమైన పని. 2 బిట్ కాయిన్ కొని దాచుకోవడం. దీనివల్ల భవిష్యత్తులో దీని ధర పెరిగితే మనకు కూడా లాభం వస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 2010లో లాస్లో హెయిన్స్ అనే ఒక ప్రోగ్రామర్ తన దగ్గర ఉన్న 10,000 బిట్ కాయిన్లను ఉపయోగించి 2 పిజ్జాలు కొనుక్కున్నాడు. ఎందుకంటే అప్పట్లో బిట్ కాయిన్లకు అసలు వాల్యూ ఉండేది కాదు. దానితో ఆ బిట్ కాయిన్లని పిజ్జా కొనుక్కోవడానికి ఉపయోగించాడు. కానీ ఒకవేళ అవే బిట్ కాయిన్లు కనుక అతని దగ్గర ఉండి ఉంటే ఇప్పుడు ఒక్కొక్క బిట్ కాయిన్ ధర 15 లక్షలుంది. అంటే దాదాపుగా అతని ఆస్తి 1500 కోట్లు అయ్యేది. బిట్ కాయిన్ ప్రైస్ ఎలా పెరిగిందో చూడండి. ఈ బిట్ కాయిన్ ధర అనేది డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి పనిచేస్తుంది. డిమాండ్ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది. బిట్ కాయిన్ల సంఖ్య చాలా తక్కువగా ఉండడం,
భవిష్యత్తులో ఇదే ఫ్యూచర్ కరెన్సీ అవుతుందని నమ్మడంతో చాలా మంది ఈ బిట్ కాయిన్ కొని దాచుకుంటున్నారు. అయితే క్రిప్టో కరెన్సీ అంటే కేవలం బిట్ కాయిన్ మాత్రమే కాదు. బిట్ కాయిన్ లాంటివి ఇప్పుడు సుమారుగా 4186 డిజిటల్ కరెన్సీలు ఉన్నాయి. ఒకవేళ మీరు కూడా బిట్ కాయిన్ కొనాలంటే మన దేశంలో వాజ్రెక్స్, జెబ్పే వంటి కొన్ని యాప్స్ ఉన్నాయి. మీరు వాటిలో లాగిన్ అయ్యి 500, 1000 ఇలా మన దగ్గర ఉన్న డబ్బును బట్టి. కానీ ఇప్పుడు ఒక బిట్ కాయిన్ ధర 15 లక్షలు. అంతెందుకు, నేను 2017లో బిట్ కాయిన్ గురించి వీడియో చేసినప్పుడు బిట్ కాయిన్ ప్రైస్ 2 lakhs ఉండేది. ఇప్పుడు ఎంత పెరిగిపోయిందో చూడండి. కాబట్టి ఒకవేళ మీరు బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మొత్తానికి బిట్ కాయిన్ మాయమైపోయినా, లేదా మన ఇండియాలో బ్యాన్ చేసినా, లేదా బిట్ కాయిన్ ప్రైస్ 0 అయిపోయినా పర్వాలేదు అనుకున్న వారు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అది కూడా ఒకేసారి ఎక్కువ డబ్బు కాకుండా అప్పుడప్పుడు 100 రూపీస్, 500 రూపీస్ చొప్పున ఇన్వెస్ట్ చేసుకోండి. అంతేకాని మొత్తం బిట్ కాయిన్ కొనవలసిన అవసరం లేదు. మనం ముందు చెప్పుకున్నాం కదా, ఒక బిట్ కాయిన్ కి 10 కోట్ల శాతోశాలుంటాయని. అలా 100 రూపీస్కి ఎన్ని శాతోశాలు వస్తాయి అని కొనుక్కోవచ్చు. అసలు ఈ రిస్క్ మనకెందుకు, ఈ ఇన్వెస్ట్మెంటే వద్దనుకుంటే ఇంకా మంచిది. కానీ ఒకవేళ పొరపాటున ఇంకొక 5-10 సంవత్సరాలు ఇది అంటే యూట్యూబ్ లో ప్లే చేశారు సార్ మీరు? అవునవును సార్. అవును సార్. ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజుల కిందటి వీడియో ఇది? అది ఎప్పుడు 1 year లాస్ట్ before సార్, లాస్ట్ సార్ సార్ అవును సార్, అవును లాస్ట్ సార్. ఎప్పుడు వద్దు నన్ను అడిగితే ఓకే మంచిదే. ఇది మరి బాగా చాలా బాగుంది. కొత్త వాళ్ళు అవి మనం బిట్ కాయిన్ అంటే ఏంటిది, ఎందుకు మొన్న ఇది ఎందుకు ప్లే చేశాను సార్, ఎవరో మన అందే శ్రీనివాస గారు అడిగారు సార్, అసలు క్రిప్టో ఏంటి ఇవన్నీ అడిగితే, బ్లాక్ చైన్ ఏంటి ఇవన్నీ అడిగితే అప్పుడు ప్లే చేశాను అనమాట. ఫస్ట్ దాని గురించి ఉంటదని, ఇంకా లాస్ట్ అనమాట ఇది కొంచెం. ఓకే ఓకే పర్లేదు పర్లేదు ఫస్ట్ పర్లేదు. బ్లాక్ చైన్ ఏంటి, అసలు క్రిప్టో బిట్ కాయిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఏంటి అనేది దాని నుంచి ఆయన గురించి ప్లే చేశాను సార్ అంతే. ఈ టైంలో నేను ఎందుకు ఆపానంటే ఒక మంచి పాయింట్ చెప్పారు కదా. ఇప్పుడు మనం ఈ మధ్యన పీవీసీ మెట వాల్యూ తక్కువ ఉంది. సో మనము 500 మిగిలిని, 200 మిగిలిని, 100 మిగిలిని, సో మనము వేసుకుంటున్నాము లేదా? ఇప్పుడు అతను ఎప్పుడో చేసిన వీడియో అది చెప్పాలంటే, ఇప్పుడు ఈ వీడియో చేసిన వ్యక్తి దగ్గర దగ్గర 2 to 3 years బిఫోర్ వీడియో అనుకుంటాయి నాకు తెలిసి. నేను అనుకుంటున్నా అట్లా. అవునా? అంతే సో సార్. చూడండి, అవును. సో అది అతను ఎప్పుడో చేశాడు, మనకు వర్తిస్తుంది చూడండి. అంటే ఇది కూడా ఒక క్రిప్టో ఎగ్జాంపుల్. క్రిప్టో అనేది ఏంటంటే నిజంగానే లీగల్ అని చెప్పరాదు, దాన్ని ఇన్లీగల్ అని చెప్పరాదు. అంటే 2 విధాలుగా ఉంటుంది. చేసుకోవచ్చు, బట్ చేసుకుంటే నువ్వు లాస్ అయితే, నీ అసెట్ లాస్ అవుతే ఏమున్నా సరే. ఒక రోజు కాల్ చేశారు ఒకసారి, $1 $13 ఉన్నప్పుడు ఒక పీవీసీ మీద కొన్నాడు తను. అంటే దగ్గర దగ్గర ఆ టైంలో అతనికి $13 కనబడ్డది. అది ఈ రోజు మాట్లాడుతున్నారు నాతో. ఆ $13 పడిపోతూ వస్తూ 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 ఎన్ని రోజులు అయింది సార్? చాలా రోజులు అయింది కదా. సో ఈ రోజు నాకు కాల్ చేసి, కాదు బ్రదరు, కాదు నేను ఒకసారి చూశాను ఇక్కడ, అదే అక్కడ మనం వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత పైన కనబడుతుంది కదా ఎంత ఉందనేది. నేను చూసాను సార్, అక్కడ ఎందుకో రోజు రోజు నాకు తగ్గినట్టు కనబడుతుంది అనమాట. సో అంటే తన నాలెడ్జ్ ఎక్కడ ఉంది చెప్పండి. అంటే అలా అన్నారు కరెక్టే, బట్ ఏంటంటే 2,000 రూపాయలకు సంబంధించిన పీవీసీ మెట కొన్నాడు. మీకు చూపిస్తాను ఇప్పుడు నేను అది. నేను మీకు డేట్తో సహా చూపిస్తాను కనబడిపోయి కనుక. అంటే చూడండి, అతను అంటే ఈ మధ్యన జరిగిందంతా వదిలేశాడు. అతనికి నేను ఎప్పుడైతే $13 ఉన్న సమయంలో నేను అతనికి పీవీసీ పంపించడం జరిగింది. అతను డబ్బులు పంపించడం జరిగింది, పీవీసీని పంపించడం కూడా జరిగింది. సో తను చూడు, తన యొక్క ఈ మధ్య తను పెద్దగా సీడ్ ఫండింగ్ చేసుకోలే, పెద్దగా టోకెన్ ఫార్మింగ్ చేయలే. ఆయన డీపీలో ఎంత అంటే ఆనిక్స్, ఆయన కోరల్లో ఉండే. నేను ఆ టైంలో ఆనిక్స్ చేసి ఆయనకు పెట్టాను. కానీ చూడండి ఇక్కడ తన యొక్క మంచి ఒక ఆలోచన విధానం చూడండి. తను ఎప్పుడో చూసింది మాత్రం మర్చిపోలేడు. అంటే మనం అందుకే తక్కువ అంచనా వేయకూడదు. సో ఈరోజు చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. అతని వాయిస్ మెసేజ్ కూడా మీకు ఒకసారి వినిపిస్తాను, ఎందుకంటే అందరికి తెలియాలి. ఎందుకంటే చాలా మంది వెనుకబడి ఉన్నారు సార్, ఇంకా కూడా వెనుకబడి ఉన్నారు. చూడండి ఇక్కడ వినిపిస్తాను. ఇవి ఏంటి బ్రదర్, నాకు అర్థం కాలేదు, ఒకసారి చెప్పండి. అదొకటి ఒకసారి చెప్పండి బ్రదర్. బ్రదర్ మరి మొన్నటి దాకా మనకు ఇలా 87-90 దాకా ఉండే బ్రదర్. మరి
ఇట్లా రోజు రోజు తగ్గుకుంటూ వస్తున్నాయి. ఎందుకు అట్లా తగ్గుకుంటూ వస్తున్నాయి మరి ఇవి? ఒకసారి చెప్పండి బ్రదర్. ఇప్పుడు మధ్యలో మేము ఓపెన్ చేసినప్పుడల్లా తగ్గుతున్నాయి. ఇది అట్లెందుకు తగ్గుతున్నాయి ఒకసారి చెప్పండి. అర్థమైంది సార్. ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు అది తగ్గుతుంది అనేది ఆ మాట ఏంటి అర్థమైంది మీకు సార్? అంటే వాళ్ళు అంటే అతనికి ఏమో మనము $13 ఉన్నప్పుడు అతను చూసుకున్నాడు. ఓకే, అది మైండ్లో పెట్టుకున్నాడు. ఒకటి ఫస్ట్ది, నా దగ్గర ఈ రోజు ఇది ఉంది అసెట్ అనేది అర్థమవుతుంది సార్. నా వాయిస్ క్లియర్ ఉందా మీకు? హలో, క్లియర్ సార్, క్లియర్ బాగానే ఉంది, అర్థమవుతుంది, చెప్పండి సార్. బాగానే ఉంది కదా. సో అంటే దీన్ని బట్టి మీకేం అర్థమైంది సార్? ఇప్పుడు ఈరోజు ఏమంటే అంటే అతను స్టార్టింగ్ గుర్తుపెట్టుకున్నాడు. అయితే అడపా దడపా ఓపెన్ చేస్తున్నాడు. అడపా దడపా అంటే ఇప్పుడు అతను గుర్తు వచ్చినప్పుడు ఓపెన్ చేయడము అది ఇది. సో ఈ విధంగా తను చూసుకున్నాడు. ఈ రోజు కొద్దిగా కట్టేసిన మంచిది. ఎందుకంటే లేకపోతే అతనికి ఏమవుతుందంటే అప్పుడు అంతా ఉండే ఎంత ఉంది, ఎందుకంటే అతని వ్యాలెట్ నా దగ్గర ఉంది. సో ఇట్లా పూర్తిగా మాట్లాడే కనుక పర్వాలేదు. సో మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రోజు డేట్ కూడా చూపిస్తే చూడండి. అతను ఈ రోజు డేట్ చూడండి, టుడే వచ్చిందా లేదు? ఇక్కడ టుడే అందరికి కనబడుతుంది స్క్రీన్ షాట్, కొంతమంది కనబడది. 2000 పీస్ మీట కొనుక్కున్నాడు. 2000 పీస్ మీట కొనుక్కున్నాడు ఈరోజు. చూడండి ఇక్కడ అందరు. సో ఎందుకంటే ఈ బిఎన్బి అనేది అతనికి ఒకరోజు అంటే ఇప్పుడు కాదు, గత 6 నెలల క్రితం 8 నెలల క్రితమో ఒక ₹1000 బిఎన్బి పెట్టుకుంటే బిఎన్బి పెట్టుకున్నాడు. ఇప్పుడు రెడీ చేసిన కనుక కొంచెం తగ్గింది. సో మళ్ళీ అతనికి ఒక పీస్ మీట ఉండే ఏం చేశాడంటే ఎప్పుడన్నా ఒక రోజు కాల్ చేశాడు నాకు. ఇది ఓపెన్ చేసడానికి నేను 100 పీస్ మీట అందులో పంపించాను అనమాట. అయితే ఒక రోజు కాల్ చేసి తమ్ముడు మన దాంట్లో 100 పీస్ మీటలు ఉన్నాయి, వీటిని ఏమైనా వేయచ్చా అని అడుగుతున్నాడు. సార్ 100 పీస్ మీటలు ఎందుకు ఉంటాయి మరి ఎప్పుడు తీసుకున్నారని నేను అడుగుతా. ఏమో మరి ఉన్నాయన్నమాట, వచ్చిన కావచ్చు అనుకున్నాను అనమాట. చూసారా? సో వాళ్ళు ఏం చేయకుండా కొంతమంది వాళ్ళ యొక్క వ్యాలెట్ లో అబ్జర్వ్ చేస్తున్నారు సార్. సో అది అందుకని చెప్పేసి మనం అటు ఇటు చేసినా కూడా కొంతమందికి ఇదే ఉంటది. అందుకని చెప్పి చూడండి మరి ఇక్కడ ఈ రోజు అప్పుడు అతనికి పంపించినప్పుడు సార్ అవి 27, 23 ఉండే, 26, 96 అయింది, ఎందుకు తెలియదు మరి. ఈ రోజు మార్నింగ్ 8:53 27, 23 ఉండే. అతనికి ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాను అంటే ఇప్పుడు బంగారాన్ని మనం కొనుక్కున్నాము. సో ఇంతకుముందు తులం అంటాము, కొంతమంది కాస్ట్ అంటారు, సంథింగ్ ఏదో అంటుంటారు. బట్ మనము తులం బంగారాన్ని తీసుకుంటే తీసుకున్నప్పుడు 25,000 రూపాయలు మనం తెచ్చుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, సో తరుగు బిరుగు అంత వదిలేసేయండి, బట్ ఒరిజినల్ సంగతి చెప్తున్నాను నేను. సో ఈ రోజు నాది 50,000 సంథింగ్, 60,000 సంథింగ్ అయింది. నేను దాన్ని పెద్ద పట్టించుకోను. సో అంటే నీ దగ్గర ఉంది కానీ మార్కెట్లో దాన్ని అమ్మితే ఏమవుతుంది సార్? ఈ రోజున 50,000 విలువ చేస్తుంది, నువ్వు తీసుకున్న 25,000. ఒక తులం, అతనికి చెప్పిన విషయాన్ని చెప్తున్నాం మీకు ఇక్కడ. ఒక తులం బంగారం మనము తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాం, ఉంచుకున్నాం దాన్ని. ఉంచుకుంటే ఈరోజు 50,000 అన్నాక అమ్మినప్పుడు 50,000 వస్తుంది. అంటే 5,000, 10,000 వదిలేసేది, దాని గురించి తరుగు విరుగు అంత కాదు విషయం. చెప్పాను అనమాట, ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒకవేళ ఈ రోజున 50,000 అయింది కనుక పర్వాలేదు. అది 20,000 అయి ఉంటే ఆ రోజున నువ్వు అమ్ముకుంటున్నావు. సో నీ బంగారం నీ తులమే, అది నీ తులము నీ బంగారమే, అంత ఓకే. బట్ మార్కెట్లో నువ్వు అమ్మడానికి వెళ్తే ఆ రోజు 25,000 కొనుక్కున్నావు, ఇప్పుడు ఈ రోజున 20,000 వస్తుంది. ఎందుకంటే తగ్గిపోయింది, దాని వాల్యూ తగ్గిపోయింది. నీ దగ్గర ఉంది కానీ దాని వాల్యూ తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ఏమైంది, 50,000 అయింది. నీ దగ్గర ఉంది, ఇప్పుడు ఈ రోజు నువ్వు అమ్మాలనుకుంటున్నావు కానీ నువ్వు ఉన్నది 25,000కి, ఇప్పుడు 50,000 వస్తుంది నీకు. సో అలాగే ఈ రోజున నువ్వు పీవీసీ మీద కొనుక్కున్నావు, $13 కొన్నావు, తగ్గింది కనుక తగ్గిపోయింది. పెరిగితే పెరిగిపోతుంది నీ వ్యాలెట్లో. ఓ బ్రదర్ అట్లనా, నాకు తెలీదు అప్పుడు అన్నాడు. సో అట్లీస్ట్ మనం ఏంటంటే ఇది కూడా తెలుసుకోవాలన్నమాట. ఈ రోజుదే ఇదంతా, అందుకని మీకు నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చూడండి 26.96 కనబడుతుంది ఇక్కడ, కానీ అతనికి పంపించినప్పుడు 27, 23. నేను మీకు వీడియో కాల్ ఆన్ చేస్తున్నాను, బ్యాక్ కెమెరా. ఓకే చూడండి, వీడియో కనబడుతుంది సార్ అందరికి? మీకు కొంతమంది కనబడుతుంది, కొంతమంది కనబడదు. కనబడుతుందా సార్?
అందరు ఈ రోజు బాగా బాబు డల్ అయిపోయారు అందరు. ఏమి ఎవరు మైక్ ఓపెన్ చేసుకోండి సార్. ఎవరు కనబడుతుంది సార్, కనబడుతుంది. కనబడుతుందా చూడండి. పడుతుందండి, కనపడుతుంది రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూడండి ఈ రోజు టుడే, టుడే అంటే మీకు కనబడుతుంది. ఈ రోజే కాల్ చేయడం జరిగింది. టుడే చూడండి కాల్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ డబ్బులు కూడా పంపించాడు అతను. సో ఇప్పుడు అతనికి పంపించినప్పుడు చూడండి 27-23 ఓకేనా. సో అతనికి ఇక్కడ రౌండ్ అప్ చేశాడు. 27-23 ఉంది కదా. ఏమంటాడంటే ఇగో కాల్ చేస్తాను చూడండి. నమస్తే తమ్ముడు. తమ్ముడు ఈ రౌండ్ అప్ ఉన్నది ఏంటి తమ్ముడు? ఫస్ట్ 87 ఉండే 97 ఉండే రోజు బాగా తగ్గుకుంటుంది. ఒకసారి రేపు బ్రదర్ అది ఏంటిదో. సో అంతకుముందు అతను పంపించింది ఏంటంటే ఇంకొకటి ఇక్కడ ఉండే ఒకటి అప్పుడు నేను చూశాను. ఇగో ఇది కూడా అతను రౌండ్ అప్ చేసి ఇది పంపించాడు. సో ఇలా ఇంకో అతను ఏదన్నా క్రిప్టో గురించి ఏదైనా రాంగ్ ఏదైనా నోటిఫికేషన్ అంటే వార్తలు వచ్చింది అనుకోండి, ఎంట్రీ పంపించేస్తాడు. సామాజిక తెలంగాణ క్రిప్టో కరెన్సీలో ఎవరైనా పెట్టుబడులు పెట్టవచ్చు పలువురు న్యాయవాదులు, అది కూడా పంపించారు. పర్లేదు, ఇది ఒకటి మంచిది అనుకుందాం. నెక్స్ట్ ఏం చేశాడు చూడు. ఇగో క్రిప్టో కరెన్సీ పేరిట 2,000 కోట్ల దందా. క్రిప్టో కరెన్సీ పేరిట 2,000 కోట్ల దందా ఇలాంటివి పంపిస్తూ ఉంటాడు. నేను ఏం చేస్తా, సూపర్ అని పెడతా. అంటే ప్రాబ్లం అయినా కూడా సూపర్ అని పెడతాను నేను. సో ఇతను ఏమంటాడు, ఫస్ట్ 3,500 అంటే క్వాడ్స్ కాదు పర్ల్ అండ్ అతను ఫస్ట్ ఏమంటే బోనంజాలో అది చేసుకుంటాడు. అందుకే మూడోసారి మీ ద్వారా కట్టిన 5,000 తమ్ముడు. ఎలా ఉన్నావు, బాగున్నావా, ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు తమ్ముడు. ఈ 5,000 అనేది నేను సీడ్ పని చేయించాను అట్లా. సో ఇవన్నీ అంటే అతనికి కరెక్ట్ గా ఉంచుకున్నాడు. అవన్నీ ఫస్ట్ మోడల్ అన్ని ఉంచుకున్నాడు, కాబట్టి ఈ మధ్యన చేయట్లేదు. సో అందుకే నేనేమన్నానంటే పీవీసీ మెట అప్పుడేమో రేటు 1,300 రూపాయలు ఉంటే ఇప్పుడు 13 రూపాయలు కూడా లేదు. 1 రూపీ 2 రూపీ ఉంది, 1 రూపీ ఉంది. అందుకని చెప్పేసి నువ్వు కొనుక్కొని పెట్టుకో. అప్పుడప్పుడు 500 ఉన్నా, 1000 ఉన్నా, 2,000 ఉన్నా. అంటే ఇక్కడ ఎందుకు కాబట్టి అంటే ఈ రోజు నేను మార్నింగ్ ఇతనికి చెప్పడం జరిగింది. అలాగే ఇందాక వీడియో కూడా ఏమన్నానంటే కొంచెం నువ్వు ఒక బిట్కాయిన్ తీసుకోవాల్సిన పని లేదు, కొంచెం తీసుకో అని అనడం జరిగింది అనమాట. సో అందుకని ఈరోజు అతను క్లారిటీ ఇచ్చాను పూర్తిగా. పైపో ఇది 2723 ఉంది కదా. సో నేనేమన్నానంటే అతనికి ఇది నీకు విలువ పెరుగుతూనేమో ఇక్కడ పెరుగుకుంటూ వస్తుంది, అది తగ్గిపోతే ఇక్కడ తగ్గుతూ వస్తుంది. అట్లా అని చెప్పేసి ఎవరు తీసుకున్నట్టు కాదు, లేకపోతే అని చెప్పేసి నేను సార్కి క్లారిటీ ఇచ్చాను. అందుకే ఈ వాయిస్ మెసేజ్ రాగానే నేను ఆపాను అనమాట. అది రాగానే నేను ఓకే. సో అందుకే ఆ మాట రాగానే నేను ఆపి ఈ విషయాన్ని మీకు మాట్లాడడం జరిగింది. సో దీన్ని అంటారు యూనివర్సల్ కనెక్ట్ అని. పున్నం రామచంద్ర సార్ ఆయన చేసినట్టున్నారు. వెల్కమ్ సార్, చెప్పండి. నేను ఇప్పటిదాకా చూడలేదు సార్. చెప్పండి సార్, చెప్పండి. అప్పుడు మైక్ ఆన్ లేకుండా అయితే మీరు మాట్లాడేది వినబడుతున్నది చెప్పడానికి. ఓకే సార్, మంచిది. ఓకే సార్. సో ఈ విధంగా అయితే నాకు ఎందుకు అనిపించింది అంటే షేర్ చేయాలని. ఇప్పుడు ఇది పొద్దున ఇది జరిగింది. ఇక్కడ మీకు ఎందుకు లైవ్ చూపించానంటే 8:51 సార్, 8:51 నాకు మార్నింగ్ అది. అందుకని నేను డ్యూటీకి వెళ్ళలేదు కాబట్టి మనకు ఇండియాకి 2 గంటల ఫరక్ ఉంటుంది, తేడా ఉంటుంది అంతే. సో పొద్దున అది జరిగింది. ఆ సార్కి పూర్తి క్లారిటీ ఇచ్చాను అనమాట. ఈ బంగారం చెప్పాను, తర్వాత ఈ డాలర్ చెప్పాను. నువ్వు పీవీసీ కొనుక్కొని పెట్టుకున్నావు. ఇప్పుడు ఇవాళ ₹1 ఎగ్జాంపుల్ ₹1 ఉందని చెప్పి నువ్వు ₹1,00,000 పెట్టి కొనుక్కున్నావు. ₹1,00,000 1,00,000 పీవీసీ మాట. ఇట్స్ ఓకే. బట్ రేపు పొద్దున కాదు, సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరం తర్వాతనో లేకపోతే కొన్ని రోజుల తర్వాతనో ₹2 అయిందనుకోండి, నీ 2 లక్షల విలువ చూపిస్తుంది నీ మొబైల్లో. బట్ అనుకోకుండా ఒకవేళ 50 పైసలు అయిందనుకో, లేకపోతే అంతకంటే ఇంకా తక్కువ 50 పైసలు అయిందనుకో, అప్పుడు నువ్వు ₹1,00,000 పెట్టి తీసుకున్నావు కదా, 50,000 చూపిస్తుంది. 50,000 చూపిస్తుంది, అమ్మితే 50,000 వస్తుంది. లేదు 25,000 అయిందనుకోండి, అంటే 25 పైసలు అయిందనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, క్రిప్టో కదా ఇది. సో మనము పూర్తిగా చెప్పాలి కదా. ఒకవేళ 25 పైసలు అయిందనుకో, ఏమవుతుంది? అప్పుడు నువ్వు 1,00,000 పీస్ మెడల్ పెట్టి ఈ రోజున ₹1 ఉన్నప్పుడు 1,00,000 పీస్ మెడల్ తీసుకున్నావు. సో తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే అది ₹25 అయితే నీది నీ అసెట్ మొత్తము అది అమ్ముకుంటే ఆ టైంలో ₹25,000 వస్తాయి. మన 75,000 ఎటువైనా అంటే ఎట్లా? సో నేను అందుకే
ఇక మళ్ళా నీ వాయిస్ మెసేజ్ అంటే తను ఏం రాంగ్ మాట్లాడలేదు, బట్ తనకి ఈ రోజు నేను క్లారిటీ ఇచ్చాను, అందుకే మీకు వాయిస్ మెసేజ్ ఇచ్చాను. వాయిస్ మెసేజ్ ఇచ్చిన తర్వాత నేను ఏం చేసిన, ఇక కాల్ చేసిన తనకి, ఎందుకంటే నాకు మాట్లాడడం తప్పలేదు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కానీ పొద్దున ఇంకా చాలా అన్నది ఇదిగా ఉండే. సో ఆ విధంగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మీకు కూడా ఇలాంటివి ఎదురై ఉంటాయేమో అనుకుంటాను. ఎనివే చాలా ఎదురవుతా ఉంటాయేమో. సో ఎనివే ఇంకా ఏం సార్ ఏంటి విషయాలు చూసారు అక్కడ బిడ్ క్యాన్ కూడా తను మీరు పూర్తిగా తీసుకోవాల్సిన పని లేదు, అంటే 5 సంవత్సరాల క్రితం చెప్పుకుంటాడు అతను. ఇట్స్ గ్రేట్. ఈ రోజున అది చాలా మరి 98 వరకు కూడా వెళ్ళినట్టున్నది. ఇంకొక 2000 దాటితే మరి $1,00,000 మామూలు విషయం కాదు. $98,000 వరకు వెళ్ళడం జరిగింది. సో ఈ రోజున మరి అది క్రిప్టో దాని యొక్క ప్రతాపం చూపిస్తుంది. ఓకే, అట్లుంటది మరి అది. ఇప్పుడు టైం వచ్చింది, ఏం చేద్దాం. ఎంతో మంది ఇక్కడ మనకి 3 సంవత్సరాల క్రితం ఇక్కడ మన మీటింగ్ లో కొంతమంది వచ్చేవాళ్ళు, సార్ బిట్ కాయిన్ తీసుకున్నా చాలా ప్రాబ్లం అయిపోయిందని. అంటే ఒకసారి $64,000 వెళ్ళి తర్వాత చాలా పడిపోయింది అనమాట. ఆ టైంలో కొంతమంది ఓ 10 లక్షలు అంటే ఆ టైంలో కూడా దీని ఓపెన్ ఎక్కువగా ఉండే. మీకు కూడా చూపించాను, ఏది మద్రాస్ అయినా శ్రీనివాస్ అని చెప్పి తన అంచనా వేశాడు అనమాట. ఈ టైం వరకు అది దగ్గర దగ్గర $1,00,000 వెళ్తుంది అని చెప్పడం జరిగింది. అతను అంతకుముందు మీరు గుర్తుందో లేదో, అతను అంతకుముందు కొన్ని రోజులు ఈ రోజులలో కూడా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళని పరిస్థితి వస్తుంది అని చెప్పాడు, రాబోతుంది అని చెప్పాడు. 2017లో చెప్పాడు. ఐ థింక్ 2017లో 18లో చెప్పాడు. అతను ఏమని చెప్పాడంటే, త్వరలో ఒక కొన్ని రోజులు రాబోతున్నవి, ఎవరింట్లో వాళ్ళే ఉండాలా, అసలు బయటకి వెళ్ళకూడదనే రోజులు వస్తాయని చెప్పాడు. సార్ వచ్చినాయా? మీకు ఏమైనా ఐడియా ఉందా? వచ్చిందా సార్ అలాంటి రోజు వచ్చిందా? ఇలానే కూడా మాట్లాడలేదు కదా సార్, కోవిడ్ టైంలో వచ్చింది కదా, ఎవరింట్లో వాళ్ళే ఉండదు. రైట్ సార్, రైట్ సార్, అదే అంటున్నా మరి. ఎందుకు 2017లో 16లో చెప్పాడు సార్ అతను. అది గూగుల్లో ఎప్పటికైనా ఉంది సార్, అది గూగుల్లో ఉంది. అతను చెప్పాడు అంటే కోవిడ్ వచ్చింది 2019లో. అవును సార్, అతను చెప్పింది ఐ థింక్ 2016 ఎండింగ్ 2017 స్టార్టింగ్ చెప్పాడు. అది నేను ఇక్కడ మన టీంకి నేను షేర్ చేశాను. సో త్వరలో మనం ఇంట్లోకి వెళ్ళిన రోజులు వస్తాయని చెప్పారు సార్. అన్ని దేశాలకు అట్లే అయిపోయింది. మేము కూడా ఇక్కడ 22 రోజులు కువైట్ లో 22 రోజులు నో డ్యూటీ, బయటకు వెళ్ళడం బంద్, ఓన్లీ చరిత్రలో నిలిచిపోతుందండి ఈ సంఘటన. అవునవును సార్, అవును సార్. ట్రైన్ లేని, ఫ్లైట్ లేని, ఎక్కడ బంద్ అయిపోయి కొన్ని కోట్లాది మంది ఇళ్లలో ఉండిపోయి, నిజంగా ఆ దుర్ఘటన చూస్తే ఒళ్ళు చెలించిపోతా ఉంటది. నేనంటే మంగళగిరి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఇక మరి ఏమి ఎటు బానివట్ల పోలీసులు కూడా ప్లాట్ఫామ్ మీద కూర్చుంటే ఈ బీహారీలు చెన్నై నుంచి ఆ పట్టాల మీదగా నడుచుకుంటా వాళ్ళు రోడ్ల మీద ఏమో పోలీసులు బానివ్వట్లేదండి. రైల్వే ట్రాక్ ఎమ్మటిగా పడి వాళ్ళు బెంగాల్ వెళ్తున్నారండి. ట్రాక్ మీదగా పడి ఏమి వాళ్ళు కాళ్ళు అరిగిపోయి, పుళ్ళు పడిపోయి, అన్ని సరిపోయినాయి. నిజంగా నేను పోయి అప్పుడు అసలు వాటర్ బాటిల్ కూడా దొరకపోతే వాళ్ళని వెయిట్ చేయమని చెప్పి బండి వేసుకొని వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఆ బాటిల్లో పోసి పంపించానండి నేను వాళ్ళకి. చూడండి అది చాలా అమ్మో ఆ సంఘటనలు చూస్తేనే ఒళ్ళు జలధరిస్తుంది సార్. నిజంగా ఇంకా చాలా దారుణంగా ఉంటాయి సార్ ముందు చాలా రోజులు. అవును సార్, అవును సార్. అంటే నేను అనేది ఏంటంటే సార్, అంటే వాళ్ళ అంచనా చూడండి, అసలు వాళ్ళకు ఏ విధంగా అసలు తెలీదు. అలాగే ఈ క్రిప్టో కూడా మరి మనకి ఈ విధంగా ఒక హై లెవెల్ వెళ్ళబోతుంది అని తన మాట చెప్పాడు సార్. ఇది మన అతనే ఈ మాట చెప్పాడు. ఏమని అంటే 1 lakh దాటుతుంది అంటే, ఇప్పుడు 1.5 lakh పెట్టారు అంటే డాలర్లు 150 ఎంత, ఇప్పుడు 1 లక్ష అయింది, $1,50,000 వెళ్తుందంట.
మరి అది ఎంతవరకు వాళ్ళనేది కరెక్ట్ మనకు తెలియదు. $1,50,000 వెళ్తుంది అని చెప్పేసి తన అంచనా అని చెప్తున్నాడు. ఇప్పుడు అంటే కొన్ని మనం వింటుంటే ఇక్కడ మరి చాలా ఇది అనమాట. సో ఎనీవే అట్లా అంచనా ఉంటుంది. అంచనా వాళ్ళ యొక్క ప్రెడిక్షన్ అనేది చాలా మంది ప్రెడిక్షన్ వేస్తూ ఉంటారు. దాని పేరు గుర్తు రావట్లేదు, లేకపోతే నేను ఇక్కడ గూగుల్ సెర్చ్ చేసి ఇప్పుడు చూపించేవాడిని. సో ఎనీవే నో ప్రాబ్లం, అదంతా మామూలే. డోంట్ వరీ, బీ హ్యాపీ, టెన్షన్ పడద్దు. అలాంటివి రాకూడదని కోరుకోవాలి సార్. ఎందుకంటే కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే నాకు చాలా ఏమంటారు సార్ దాన్ని, ఇక ఏమంటారు కదా, పొక్కలేని అంటాం కదా, కొన్ని దేశాల్లో చూసాను సార్, చాలా దారుణం. అలాంటి పొక్కలతో తోడి వీటిని మనము అంటే మనిషి పానం లేనప్పుడు దాన్ని మనం శవం అంటాము. సో ఆ బాడీలను ఆ పొక్లెన్ సహాయంతో, అంటే ఎవరు సహాయం చేసే వరకు లేరనమాట. సో దాన్ని ఆ పొక్లెన్తో లాబట్టి అంటే ఎత్తి అందులో పడేసి కూడిపిస్తున్నారు. సో అలాంటి అనమాట నేను చూడడం జరిగింది లైవ్ లో. కొన్ని దేశాల్లో అయితే చాలా దారుణంగా అయింది కదా, అట్లా అనమాట. సో ఎనివే అలాంటి రోజు రాకూడదు. థ్యాంక్ గాడ్. మళ్ళీసారి మాకు అలాంటి రోజులు ఇవ్వకూడదు అంటే మనమే ప్రాబ్లంలో మనమే అన్ని ఈ యొక్క విపత్తులకు కారణమవుతున్నాము. మనిషి అనేవాడు కరెక్ట్ పొజిషన్ ప్రాణాలకు తెగించి మా బంధువులు అయింది. ఆ టైంలో మా మిస్సెస్ కి ఎవరికి చెప్పలేదు సార్. నేను ఒక సంఘటన చేశాను. మా బంధువులు ఆయన చనిపోతే విజయవాడ హాస్పిటల్లో అసలు ఇప్పుడు కూడా తలుసుకుంటే కళా నిజం అనిపించింది. మంచి ఆస్తిపరుడు ఆయన. మాట్లాడవచ్చు అండి 2 నిమిషాలు? మాట్లాడు సార్. ఆయన కోవిడ్ లో చనిపోయాడు విజయవాడ. కొడుకు కానిస్టేబుల్, వాళ్ళ సిస్టర్ ని మా అన్నయ్య గారు అబ్బాయికి ఇచ్చారు. మరి వాళ్ళ బంధువులంతా ఆస్తిపరులే. నాకు ఫోన్ చేశాడు, నా మీద గౌరవం, మావయ్య ఇట మా నాన్నగారు చనిపోయారు, ఎవరు ఒక్కళ్ళు లేరు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే అప్పటికే 10 అయ్యిందండి నైట్. మా మిస్సెస్ కు చెప్పలా నేను. కాముగా ఈ నోటికి కర్చీప్లు అవన్నీ కట్టేసుకొని నేను వస్తున్నానని చెప్పి వెళ్ళిపోయా. ఒక్కడే ఏడుస్తా కూర్చున్నాడు. హాస్పిటల్లో మేము తెల్లారి తీసుకెళ్తాం బాడీని అంటే వాళ్ళ హాస్పిటల్లో 50,000 ఇస్తామన్నా కూడా యాక్సెప్ట్ చేయలేదండి. కవర్లో చుట్టేసి రోడ్డు మీద పడేసారు బాడీని తీసుకొచ్చి. ఇక ఏం చేయాలని మేము అంబులెన్స్ వాడిని అడిగాము. అంబులెన్స్ వాడికి 50,000 ఇస్తాము, ఊర్లోకి రానివ్వట్లా. పోలీసులు ఎక్కడికక్కడ ఊర్లో కంచెలాంటి వేసేసారు. పల్లెటూరు అది, అందులో ఊర్లోకి రానికపోతే అందుకని అంబులెన్స్ వాడిని పొలాల మీదన్నా తెల్లారిన దాకా మా బంధువులను పిలుచుకుందాకన్నా ఎవరు రావట్లేదు. బంధువులు పిలిచిన దాకన్నా ఉంచమండి, మేము అట్లా ఉండమండి, మేము వేసి వస్తాను. వాళ్ళు అంబులెన్స్ వాళ్ళు 25,000 అడిగారండి. విజయవాడ నుంచి ఒక 15 కిలోమీటర్ల బాడీ ఇచ్చి వస్తానికి. ఏం చేస్తాం, ఇక అంబులెన్స్ సైలెన్స్ ఇది ఆపేసేయమన్నాం. సిగ్నల్ ఇస్తా ఉంటారు కదా. ఈ లోపు ఏం చేసామంటే మా అలా చిన్న బాగుంటే అతనికి మొక్కజొన్న చేను అండి, ఫుల్గా ఉంది చేను. మరి ఎక్కడ తీసుకెళ్తానికి లేదు. అర్ధరాత్రి టైంలో ఆ చేను నరికేసి కొంత అక్కడ చేలోనే ఖాళీ చేసేసి ఏరే ప్రక్క విలేజ్ గా కాముగా నైట్ ట్రాక్టర్ వేసుకుని వెళ్ళి కట్టెలు తీసుకొచ్చేసి 1 గంట టైంలో సార్ మేము కుటుంబ సభ్యులు 5 6 అంత ఆస్తిపరుడు, మంచి బంధుత్వం ఉంది, ఎవరు ఒక్కడికి రాల, కాముగా తీసుకెళ్లి 1:30 టైంలో దాన్ని దహనం చేసాం సార్ బాడీని. మా మిసెస్ ఫోన్ల మీద ఫోన్లో కరెక్ట్ గా అది చేసేసి అసలు వాళ్ళ రోదన చూసి వర్ణాతేరు. ఆ కుటుంబానికి పెద్ద వాళ్ళు. అందుకని ఇప్పుడు కూడా నేను చేసిన హెల్ప్ కి నన్ను వదిలిపెట్టరు సార్. మనం కూడా ఇక ప్రాణాన్ని తెగిడిచి వెళ్ళిపోయాం. మరి ఎవరు మానవత్వం అనేది ఉండాలి కదండి. కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళ బంధువులందరికి, ఒక్కటి రాలేదు సార్ ఎవరు. అటువంటి సంఘటనలు నేను 2-3 చూశాను సార్. నేను కళ్ళ ప్రయాణం చేశాను దగ్గరుండి. చాలా మరి దారుణం సార్ అది. ఎందుకంటే నిజం సార్, నిజం. కానీ జనం ఈ కోవిడ్ వల్ల ఏమన్నా మారతారని అనుకుంటే మారకపోగా ఇప్పుడు మూర్ఖంగా తయారైపోయారు సార్. చాలా విచిత్రంగా తయారయ్యేది కోవిడ్ టైం నుంచి.
అంటే సార్ ఏమైందంటే మూర్ఖంగా అంటే ఈ పబ్లిక్ ఆవార అనేది ఎక్కువైపోయింది సార్. ఆవారతనం అనేది ఎక్కువైపోయింది. కష్టపడే మనస్తత్వం లేకుండా పోయింది. సోమర్తనం పెరిగిపోయింది. రెండోది సోమరితనం పెరిగిపోయింది. అప్పటి నుంచి ఏంటంటే ఈ జాగ్రత్తలు అనేవి వచ్చి మరీ టూ మచ్ జాగ్రత్త, అసలు ఎదుటోడికి హెల్ప్ చేస్తమే మానేశారండి మనుషులు. అంటే అందులో నుంచి వెళ్ళి నేర్చుకోవాల్సింది పోయి ఇంకా ఇంకా కూడా చెడు అయిపోతున్నారు. వింటున్నాం అప్పుడప్పుడు సార్, దానికంటే ఘోరంగా రాబోతుందని వింటున్నాం, కానీ రాకూడదని చెప్పి అనుకుంటున్నాం, కానీ ఏం చేద్దాం. అవునవును, అప్పుడప్పుడు కొన్ని మాటలు వింటున్నాం. ఇప్పుడు వరకు కాస్త సిటీల్లో ఉండేయండి, ఈ కల్చర్ గ్రామాలకు కూడా బాకిందండి ఇప్పుడు. అదేనమాట, అదే 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 సో అలా జరుగుతుంది అనమాట. నో ప్రాబ్లం, ఎనీవే చూడండి, థ్యాంక్ గాడ్ అయిపోయింది. మళ్ళీ అలాంటి రోజు అయితే రాకూడదు అని కోరుకుందాం సార్. అలాంటివి ఎవరికి రాకూడదు అని కోరుకుందాం సార్. ఓకే సార్. సో ఎనివే మీరు ఎందుకంటే హెల్ప్ చేయాలి సార్, అలాంటి వాళ్ళకు మంచి పని చేశారు. ఎందుకంటే ఆ టైంలో కాకపోతే ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఎవరు కానీ పంపించారు సార్, అది కంపల్సరీ. ఎందుకంటే రోజులు అలాంటివి ఆ విధంగా ఉన్నాయి కనుక ఎవరు పంపించారనమాట సార్ అది. సో ఎనివే అయినా మీరు వెళ్ళి మరి ఆ రకంగా మీరు సహాయం చేయడం అనేది మామూలు విషయం కాదు సార్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళే రాని రోజులు అయిపోయినాయి సార్. ఎందుకంటే తల్లికి కొడుకు, కొడుకుకు తల్లి, తండ్రికి కొడుకు అనే వాళ్ళు కూడా లేకుండా పోయారు. ఆ రకంగా అయిపోయింది ఆ టైంలో. అట్లా అయిపోయింది అనమాట. అంటే నువ్వెవరో నేనెవరో అంటే ఇప్పుడు వాడు కొడుకే అసలు తండ్రి అయినా కూడా అలాంటి రోజు వచ్చినాయి. ఎనివే కాశీ వెంకటేశ్వర సార్ ఏదో మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడండి. ఒక్క నిమిషం మాట్లాడి ఉండండి. నమస్తే సార్. నమస్తే సార్. మన పివిసి బేటా కుటుంబ సభ్యులందరికీ నమస్తే సార్. వినపడుతుందా సార్? వాయిస్ క్లియరా సార్? చెప్పండి. ఓకే సార్. అది ఇప్పుడు 10 యూజ్డ్ విత్డ్రాల్కి మళ్ళీ బిఎన్బి ఛార్జీ పెరిగినట్టు ఉంది కదా సార్, 1.2 చిల్లరా. నేను ఇప్పుడే ఒక 20 వ్యాలెట్లు చేసా, పెంచాడు మళ్ళీ. తగ్గించినట్టు మళ్ళీ వెంటనే పెంచినట్టున్నాడు సార్. అవును, మొన్న విత్డ్రా ఛార్జెస్ మళ్ళీ పెరిగినాయి సార్. 1.25 ఎంతో చేశాడు సార్. అవునవును సార్, తగ్గించాలి అనుకున్నాము, ఈ లోపు మళ్ళీ పెంచేశారు సార్. అవును అవును సార్ చెప్పడం జరుగుతుంది, మళ్ళీ చెప్పాలి సిస్టానికి. మన పివిసి మేట వాళ్ళు ప్రణాళిక అయితే ఎట్లా చేస్తున్నారు, బాగా త్వరగా అది ఫాస్ట్ గా చేస్తే బాగుంటుందని మన వీళ్ళందరూ మన ఉంటారు కదా సార్, మన యాజమాన్యానికి కానీ సిబ్బందికి కానీ అనుకుంటున్నాను సార్. త్వరగా వాళ్ళు అదే దీని ప్రణాళిక ఎట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. అర్థం కాలేదు ప్రణాళిక ఏంటి, అది మాత్రం నాకు అర్థం కాలేదు. పివిసి మెటాని ముందుకు తీసుకెళ్ళడానికి అట్లా ఏ విధంగా వాళ్ళ వ్యూహాలు ఏంటో, వాళ్ళ ప్రణాళికలు ఏంటో మనకి అర్థం కాని విధంగా ఉన్నాయి సార్. చెప్పాను కదా సార్, వాళ్ళు ఒక యూటిలైజ్ కేసు తీసుకొస్తున్నారని చెప్పాము. అది వస్తుంది ఇంకా మరి. సరే ఓకే, ఎనీవే చెప్తాం. అదే కరోనా టైం గురించి చెబుతుంటే సార్ చాలా బాధగా, అది చాలా వినడానికి చాలా బాధగా ఉంది సార్. సార్ చెప్పిన మ్యాటర్ మన దానిపై శంకర్రావు గారు అది అప్పటికి ఇన్ని వదిలేసారు. ఎందుకంటే అవును కరెక్ట్, ఎందుకంటే ఆ టైంలో అలా ఉండే, ఎందుకంటే సిచ్యువేషన్ మనం చెప్పాం కనుక అట్లా. ఆ టైంలో చాలా ఇబ్బందులు పడ్డారు సార్. చెప్పండి సార్, మన వీరంజనేష్ వచ్చారు. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. మన దానమయ శంకరరావు గారి గురించి ఇంక 2 మాటలు కూడా చెప్పాలండి. పెళ్లిళ్ళు కూడా అండి, పెళ్లిళ్ళు కావాలనుకున్న వాళ్ళు కూడా పెళ్లి చేసి అవత పడేస్తాడు సారు. మరి దాంట్లో కూడా ముందుంటాడు సార్. తన స్వార్థం అంటే ఆలోచించకుండా ఎవరన్నా నువ్వు వచ్చి నిలబడాలి, మాకు ఇట్లా పెళ్లి సంబంధం కుదర్చాలంటే మాత్రం ఇది చేసి అన్ని అవజేసి వస్తాడండి చక్కగా శంకరరావు గారు. అలాంటి నేను 2-3 చూశానండి సార్ చేసినాయి. మళ్ళీ మంచి బ్యాంక్ మేనేజర్లు అలాంటి వాళ్ళే, మంచి పోస్టులో ఉన్న వాళ్ళు కూడా, అలీ కానీ కూడా ఈయన
అవలేలాగా చేసి వాళ్ళకి ఎక్కడ పోయినా కూడా అంత మంచి పేరు ఏం చేస్తాం తెచ్చుకుంటారు సార్, వాళ్ళ సార్ దగ్గర. తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడే చనిపోయారు, ఏదో నా మీద బేస్ అయ్యారు. బ్యాంక్ లో పోతే దానిపై శంకరరావు గారిని కలవరిస్తారండి వాళ్ళు, ఆ బ్యాంక్ మేనేజర్ కానీ వాళ్ళు కానీ. మంచి ఇదనమాట, అది చాలా గొప్పతనం కదండి ఫలానని. థ్యాంక్ యూ సార్, అదే ఆ మాట చెప్దామని శంకరరావు గారి గురించి ఓకే, థ్యాంక్ చెప్పాను యూ, సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శంకరరావు గారు, థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక మరి టైం అనుకోకుండానే అయ్యింది. సో ఎనీవే మనము కొద్దిగా స్క్రీన్ సేవ్ చేస్తున్నాను. ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి కొంచెం చేద్దాం, ఎర్లీ బర్డ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎర్లీ బర్డ్ ఇప్పుడు చేస్తే ఎంత మనకు ఫీజు కట్ అవుతుంది ఒకసారి అది కూడా చూద్దాం. ఒకసారి ఇక్కడ 215 ఉన్నవి ఇక్కడ. సో 215 అంటే స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్, అందరికి చూడండి, స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే, చూడండి ఇక్కడ విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటేనేమో గెట్ పీవీసీ మెటా టోకెన్. మరి ఇక్కడ మనము దీన్ని ఫార్మింగ్ అంటే స్టేట్స్ అంటే ఫార్మింగ్ చేయాలంటే మాత్రము ఇదనమాట. సో చూడండి ఇక్కడ సెల్ఫ్ అంటేనేమో సెల్ఫ్, అదర్స్ అంటే అదర్స్. సెల్ఫ్ నొక్కినాము, ఒక్క నిమిషం. 215 ఉన్నాయి కానీ 100 చేసాము, 100 చేద్దాం అనుకుంటున్నాము. ఎంత ఫీజు కట్ అవుద్ది కొంచెం చూద్దాం ఒకసారి. ఓకే, సబ్మిట్ చేసాము. అందరికి కనబడుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే 1.2 ఇది అయితే నార్మల్ అయింది అనుకుంటున్నాను, అంతే కదా సార్? చూడండి 100కి 1.21 కట్ అవుతుంది. ఇంతకుముందు ఏమో 5.54 ఉండే. ఓకే, ఎనీవే థ్యాంక్ గాడ్, ఇది ఒకటి చేద్దాం. 1089. ఓకే, సో ఇది ఒకటి 11. ఓకే, ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్. సో ఇది అంటే 100తో 115 ఉండే, చూడండి 100 అయింది, అవునా? సో ఓకే చేద్దాం. అదే ఇప్పుడు ఇందులో నుంచి మనం 10 విత్డ్రాల్ పెట్టాం అనుకుంటే ఎంత అవుతుంది అది ఒకసారి చూద్దాం కదా. ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టు ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే టు గెట్ పీవీసీ మెటా అంటే ఇక్కడ క్లిక్ చేసి ఓకే చేస్తే, ఓ యూ హ్యావ్ రిడీమ్ రివార్డ్ టుడే, స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్, రిడీమ్ టుమారో గెట్. మళ్ళీ ఇది చేశాడు, ఏం చేశాడంటే ఒకటి ట్రాన్సాక్షన్ పెట్టినట్టున్నాడు, మళ్ళీ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ పెట్టినట్టున్నాడు. ఓకే, సో ఎనీవే మళ్ళీ మనం చెప్దాం. చూసారా, ఇంతకుముందేమో మనము విత్డ్రాల్ పెట్టుకోవస్తుండే, ఫార్మింగ్ చేసుకోవస్తుండే. ఇప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు ఇదే ఐడికి ఇప్పుడు నేను ఫార్మింగ్ చేశాను కదా, సో విత్డ్రాల్ పెట్టుకుని అట్లా. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. సో మనం సో ఇది చేసి మరి దీనికి దేని గురించి చేస్తున్నాం మనము, ఎర్లీ బర్డ్ గురించి కదా. సో ఈ ఒక 100 అయింది పై ఐడికి, ఇంకొక 100 కావాలి కదా. సో ఇంకో 100 కూడా ఎక్కడ ఉందా చూసి సార్కి మరి ఎర్లీ బర్డ్ని మనము ఇది అయ్యేలా చూద్దాం. ఏం పేరు సార్ పేరు, ఇది రాజేషే. ఓకే, సో ఇక్కడ ఇంకో దాంట్లో మరి తన కింది దాంట్లో ఇంకో దాంట్లో ఎన్ని ఉన్నాయి చూద్దాం. 2 ఐడీలు కావాలి కదా, లేకపోతే మనం చేయలేం కదా. ఓకే, పీవీసీ మెటా డాట్ ఐఓ. సో ఇది అయిపోను అనమాట, కొంచెం ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది. పీవీసీ మెటా డాట్ ఐఓ నుంచి వెళ్ళి టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓకి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట, అందుకే ఇలా వెళ్తుంది అనమాట. ఓకే, నేను ఇప్పుడు కనెక్ట్ క్లోజ్. నెక్స్ట్ టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. చూడండి టోకెన్ ఫార్మింగ్. గాజుల లింగమూర్తి సార్ ఎంటర్ చేశారు, మాట్లాడండి సార్, వెల్కమ్, మీకు 1 minute ఇచ్చాను, మాట్లాడు సార్ మీరు, పర్లేదు. నేను అప్డేట్ చెప్పినప్పుడు మాత్రం అవుతాను, కానీ ఈరోజు అప్డేట్ ఏం లేదు కనుక నేను మీ ఎదురుగా అందరి అంటే ఇది చేద్దాం, ఇది ఫార్మింగ్ ఉన్న ఎర్లీ బర్డ్ ఆఫర్కి ఎలిజిబుల్ చేద్దామని చేస్తున్నాను. ఇక్కడ 147 నిలబడింది, ఫార్మింగ్ వాల్యూ వచ్చేసి న్యూ. ఇది కూడా తగ్గించలేదు ఇంకా, మనం అక్కడ మనం చెప్పడం జరిగింది. బట్ సబ్మిట్ రిక్వెస్ట్ ఎంత పోతుంది ఇది చూద్దాం ఒకసారి. ఎక్కువ అయితే ఛార్జ్ అయితే బ్యాక్ అవుతాం, కానీ సబ్మిట్ కాలేదా? ఓకే అయింది ఇప్పుడు. అమ్మో, మొన్న ఇంకా కొంచెం తక్కువ ఉండే, ఇప్పుడు ఇంకా పెరిగింది. వద్దు, ఇప్పుడు నేను చేయను, నేను చేయట్లేదు ఇప్పుడు. ఓకే, ఎనీవే నెక్స్ట్ రివార్డ్ స్టేటస్కి వెళ్దాం. రివార్డ్ స్టేటస్, దెన్ రిడీమ్ రివార్డ్.
ఓకే, వ్యాలెట్ ఫార్మింగ్. ఆహా, ఇది వచ్చింది ఏంటి వ్యాలెట్? ఎందులోకి వచ్చాను నేను ఇప్పుడు? ఫార్మింగ్ రివార్డు. ఓకే, ఎక్కడో తప్పు జరిగింది. వాట్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రీలోడ్ చేయండి సార్, రీలోడ్ చేయండి ఒకసారి. రీలోడా? ఓకే, చేశాను. ఇప్పుడు మనము ఇక్కడ వచ్చి రివార్డ్ స్టేట్స్లోకి వెళ్ళాలి. ఓకే, రెడీమ్ రివార్డు. ఇప్పుడు ఇక్కడ మనం రెడీమ్ రివార్డ్ అవుతాలి కదా. ఓకే, ఓకే ఓకే, ఇలా నొక్కి స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్. ఎస్, కంటిన్యూ, సెల్ఫ్ 100, సబ్మిట్ ఫార్మింగ్. ఏమన్నా కొద్దిగా ఇష్యూ ఉందేమో సార్ సీడ్ ఫండింగ్. నేనే తప్పు నొక్కాను. నేనే తప్పు నొక్కాను. ఒక్క నిమిషం చెప్తాను. రీలోడ్ చేయండి. ఇందులో రీలోడ్ చేసినా కూడా లేదు ఇది, అదనమాట. ఒక్క నిమిషం. ఇంతకుముందు ఒక ఐడి చేశాను, చూసారా మీరు? లేదు సార్, ఇప్పుడే వచ్చింది. జస్ట్ అంటే కొద్దిగా ఫోన్ ఇంతకుముందు ఈసారికి చెప్పండి సార్. రామచంద్ర సార్. చూశాను ఇంతకుముందు చేశారు. అవునవును, ఇంతకుముందు ఒకటి అయింది సార్, మన వెంకటేష్ సార్. ఇంతకుముందు ఒకటి అయ్యింది. ఇప్పుడు ఎందుకంటే సార్కి ఎర్లీ బర్డ్ ఆఫర్ కి రెడీ ఉన్నాడు కనుక నేను కింద 2 ఐడీలు కింద 2 ఐడీలు రెడీ అయినాయి. సో అంటే ఆ కింద 2 ఐడీలు ఒక ఐడి చేసాము, ఇప్పుడు ఇంకో ఐడి చేస్తున్నాం మనం ఇక్కడ ఇప్పుడు. అట్లా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? రివార్డ్ స్టేటస్. ఓకే సార్, డైరెక్ట్ పైన మీరు ఏం చేస్తారంటే రీడీమ్ రివార్డ్ అని కొట్టేశారనుకో, డైరెక్ట్ అందులోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ వచ్చేస్తుందా? ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చాం కనుక ఇప్పుడు రిడీమ్ రివార్డు. ఓకే, ఇక్కడ ఇప్పుడు 136 ఉన్నాయి కనుక రిడీమ్. ఓకే, స్టార్ట్ న్యూ టోకెన్ ఫార్మింగ్, కంటిన్యూ, సెల్ఫ్. ఓకే, సో ఇక్కడ మనం పిన్ ఇవ్వాలి కదా, రాయాలి. సార్ పిన్ కాదు, 100 సార్. 100 సబ్మిట్. సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు పిన్ బాక్స్ అడుగుతాం. రైట్, ఇప్పుడు పిన్ సబ్మిట్. ఓకే, 1.20 సేమ్ నార్మలే సార్. నార్మలే ఇది, ఇక్కడ మాత్రం నార్మలే. అదే మొన్న కొన్ని 2-3 రోజులు 5.54 అనేసరికి గుండెలో గుబులు వచ్చేస్తాయి. అవునవును సార్, అవునవును సార్. ఓకే ఓకే, ఇక్కడ ఓకే చేయాలి. ఇప్పుడు దీనికి 100, దీనికి $10 మనం విత్డ్రా పెట్టుకుందామంటే కావట్లేదు. చూడండి, అవ్వట్లేదు సార్. ఇప్పుడు మనం విత్డ్రాల్ పెట్టి ఫార్మింగ్ చేయాలన్నా అవ్వట్లే. మళ్ళీ ఫస్ట్ లెక్క చేశాడు. అయితే విత్డ్రాలో అయితే ఫార్మింగ్, అయితే విత్డ్రాలో అయితే ఫార్మింగ్. అంతే సార్, ఏదో ఒకటి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. బట్ ఏం చేద్దాం, చూద్దాం ఇంకెన్ని రోజులు ఇట్లా చేస్తారు అంటే ఉపయోగం చేస్తాడు కానీ కొద్దిగా. ఓకే, సో ఇప్పుడు కింది 2 ఐడీలు అయిపోయింది. మనం ఇక్కడ ఈసారికి ఒరిజినల్ ఐడి కూడా మనము ఎలిబడి చేసి మనం మాట్లాడదాం. ఎనీవే, సో pvcmeta.io. ఓకే, స్మార్ట్ కాంటాక్ట్స్, BNB, కనెక్ట్ వ్యాలెట్. కనెక్ట్. ఓకే, కనెక్ట్ వ్యాలెట్. ఓకే, సో టోకెన్ ఫార్మింగ్ మళ్ళీ కంటిన్యూ. ఎనీవే, ఈ ఐఫోన్ లో ప్రాసెస్ ఈ విధంగా ఉందన్నమాట. ఇందులోకి వచ్చి అందులో వస్తుంది సార్. అవునా సార్, డైరెక్ట్ వెళ్ళడానికి లేదనమాట. డైరెక్ట్ వెళ్ళడానికి లేదు. అదే సామ్సంగ్ లో డైరెక్ట్ వెళ్తుంది. ఇది ఐఫోన్ లో వేస్తున్నాక డిఫరెంట్ గా ఉందన్నమాట. సో ఎనివే, ఇప్పటిదాకా నాకు మాట్లాడడానికి కూడా ఓపిక లేకుండా ఇప్పుడు ఎందుకో మీటింగ్ వచ్చిన తర్వాత మంచి ఓపిక వచ్చేసింది. సార్ ఫస్ట్ స్టార్టింగ్ కొద్దిగా మీకు వాయిస్ కూడా కొద్దిగా డల్ వచ్చింది.
అవును సార్, అవును సార్. ఇది జలుబు ఇది ఒకటి క్లైమేట్ మనకు. కొద్దిగా అలా ఉంది. ఉమ్. ఇప్పుడు మనం కూడా ఎర్లీ బర్డ్ చూడాల్సి వస్తుంది సార్, ఇది మర్చిపోయాను. ఎర్లీ బర్డ్ చూడాలి మనం ఇప్పుడు ఇక్కడ దీనికి. కింద 2 అడుగులు అయినా లేదా చూసి కదా మనం చేసుకోవాల్సింది. ఓకే, అవును సార్. ఎర్లీ బర్డ్. ఓకే, సో రిఫరల్ ఫార్మింగ్. ఓకే, చూడండి రెడీ ఉన్నాయి. చూడండి ఇక్కడ ఎర్లీ బర్డ్ ఆఫర్ రెడీగా కి ఉన్నాయి. రెడీగా ఉన్నాయి 2 ఐడీలు. సో 100 ఇప్పుడే చేసాం చూడండి, మన ఎదురుగానే 6 నిమిషాల డిఫరెంట్ తో ఇప్పుడే చేసాము. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం చేసుకోవాలి, అంటే ఓన్ ఐడి కూడా. ఇప్పుడు దీని కింద 2 ఐడీలు అయినాయి. సో ఇంకో ఐడి కూడా అయి ఉండాలి. మరి ఆ ఐడి చేద్దామా? ఓకే, చేస్తే బెటర్ ఏమో. ఓకే, ఈ 200 అయినాయి కదా. ఇంకో 200 చేసిందే బెటర్ ఏమో. 1 మినిట్ సార్, ఇంకో ఐడిలో అంటే ఉండాలి. మరి ఈ ఐడికి 200 చేస్తారు సార్. ఇప్పుడు 200 అవును సార్. సార్ వాయిస్ కట్ అయిపోయింది. సార్ వాయిస్ రావట్లేదు సార్. రాయిస్ సార్. సార్ ఆగిపోయినట్టుంది, అది సిగ్నల్ లేదా. ఇప్పుడు వస్తున్న వాయిస్. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. అదే మీరు అన్నది నాకు వినబడ్డది, వాయిస్ రావట్లేదు సార్ అనే మాట వినబడ్డది నాకు. అవునవును సార్. అయితే ఇప్పుడు నేను 200తో చేసాము. ఇక్కడ కింద ఐడి 200తో అయింది, అంటే 100 అయింది. రెండు ఐడీలు. అంటే కింద మనం 400తో అయితే మనం 200తో కూడా చేయొచ్చు కదా. అవును సార్, అవును సార్. అంటే ఇంకో ఐడికి మీరు 200 చేసుకుంటే అప్పుడు చేయొచ్చు మీరు. ఒక్క నిమిషం అయితే చూద్దాం. ఇంకొక ఎవరికైనా మరి ఏ సార్కైనా మరి మన కింద ఉన్న ఐడికి అయిందా చూస్తున్నాను. మళ్ళీ చేసే వాళ్ళుగా ఓకే చేసింది ఏం కదా, అయి ఉండాలి నాకు తెలిసి. ఒకసారి ఉంటుంది. టీంలో వాళ్ళ ఐడి మొత్తం ఐడీలు నా దగ్గర ఉన్నాయి అనమాట. అందుకని మనకు కొంచెం ఈజీ అయిపోతుంది అన్నమాట ఈ పని. చూస్తున్నాను. ఓకే ఓకే ఓకే, బా టైమే దొరకట్లేదు సార్. అంటే ఈ సార్కి డైరెక్ట్ ఉన్న పర్సన్ కే చేయాలి కదా సార్. అవునవును, అదే అందుకే అదే వెతుకుతున్నా. మరి ఈసారి కింద ఉన్న వ్యక్తికే లేదు. నేను వేరే మొబైల్ ఎక్కుతున్నా. ఇక్కడ మీకు ఎదురుగానేమో ఇక దాంట్లో అయితే అన్ని కనబడతాయని వేరే దాంట్లో స్క్రీన్ షేర్ చేయట్లేదు. ఇంకో మనం ఇప్పుడు మాట్లాడే దాంట్లో వెతుకుతున్నాను నేను. అవును సార్. అట్లా రెండు మొబైల్తో కనెక్ట్ అయినా ఇది మన మీటింగ్ లో. బట్ ఇంకో మొబైల్లో వెతుకుతున్నాను. అతనిది ఒకసారి అయి ఉండాలి. ఒకసారి 3 సార్లు చాలా ఎక్కువ తీసుకున్నారు నా దగ్గర మన కింద. అందుకని వాళ్ళే వెతుకుతున్నా. దొరికింది. సో తిన దాంట్లో బిఎన్బి తక్కువగా ఉంది. $2 ఉంటే సరిపోదు కదా, ఎక్కువ ఉండాలి కదా. $2.50 ఉండాలి సార్. 200 అంటే ఒక్కసారి తనకి బిఎన్బి పంపిద్దాం ముందుగా. ఓకే, కాపీ చేశాను. బిఎన్బి పంపించి మనము ఒక్క నిమిషం. బిఎన్బి ఓకే వచ్చేసింది. ఓకే, సెండ్ బిఎన్బి 1.5 చేద్దాం. ఓకే, బిఎన్బి. సో ఈ పార్ట్నర్ మీ ఫోకస్ అంతా ఎర్లీ బర్డ్ మీద పెట్టుకోండి. ఎర్లీ బర్డ్ మీద కూడా పెట్టుకోండి. ఎందుకంటే మంచి ఇన్కమ్ ఇచ్చేదంటే ఇదే. 2 మనకి టోకెన్ స్టేకింగ్ ఎర్లీ బర్డ్ ఆఫరు. మెయిన్ గా ఎర్లీ బర్డ్ ఆఫర్ మీద కూడా మీరు ఫోకస్ చేసుకోండి. ఇది చాలా మంది తక్కువ తీసుకుంటున్నారు, కానీ మళ్ళీ ఇది ఆఫర్ అన్నారు దీన్ని. ఇది అయిపోయే సమయానికి అందరు రెడీ అవుతారు. బాగానే వస్తుంది కదా, మంచిగా వస్తుంది అని అనుకుంటారు. అప్పటికి వాళ్ళేమో మారుస్తారు, మళ్ళీ ఇంకొకటి వస్తుంది అనుకుంటాను. నేను ఖచ్చితంగా కాదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు, కానీ నేను అంటున్నాను అట్లా. ఇప్పుడు చూడండి,
క్రైటీరియా చాలా మంది స్టార్టింగ్ లో చేసుకోలేరు వాళ్ళు చేసుకోమంటే. ఎట్లెట్లా రోజులు గడుతూ ఉంటే అట్లా వాళ్ళు ముందుకు వచ్చారు, చేసుకుంటానికి రెడీ అయ్యారు. కొంతమంది ఇలా చేసుకున్న తర్వాత అది మారిపోయింది సార్. అది మారిపోయింది. సో అలా ఏదైనా ఉంటే వచ్చినప్పుడే దాన్ని మనము పట్టుకోవాలి. సిస్టమ్ ఎప్పుడైనా నా వెంబడ నడండి, నా వెంబడ రండి అని అందుకే అంటది సిస్టమ్. ఎప్పుడైనా వెంబడొస్తే ఆ ఫలితాలను కరెక్ట్ గా తీసుకోవచ్చు. ఒకసారి ఉండండి సార్, ఆ సార్కి 200 చేస్తున్నాను. అటు చేసిన తర్వాత మీకు ఇటు రిఫ్లెక్ట్ అవుతుంది. అవును సార్. మనం చేసుకుందాం. ఓకే, కంటిన్యూ. ఎనీవే రివార్డ్ స్టేటస్ ఇంకో మొబైల్ చేస్తున్నాను అనమాట. రెడీమ్ రివార్డ్ ఓకే. ఓ సార్ చాలా ఉన్నాయి, 1833 ఉన్నాయి. ఓ అమ్మో. స్టార్ట్ ఫార్మింగ్, కంటిన్యూ, సెల్ఫ్ 200, సబ్మిట్. ఓకే, వెరీ గుడ్. అప్రూవ్. 2.41 కట్ అవుతుంది. అవును అవును సార్. సో ఓకే చేసినాను. ఇప్పుడు ఇక్కడ మనము రిఫ్రెష్ చేసుకోవాలి. ఓకే, ఎనీవే సో అది ఓకే అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఐడికి రిఫరల్ ఫార్మింగ్ చూద్దాం. అడిగేపాటు చూడండి, క్షణంలో కనబడుతుంది ఇక్కడ సార్. చూడండి 400 సార్. 400 టోటల్. సో ఈ ఐడికి మనము 200 చేస్తే సరిపోతుంది, అంతేనా? అవును సార్, అవునవును. ఓకే, సో ఎనీవే 400 చూడండి ఇక్కడ మరి పార్ట్నర్. చూడండి ఇప్పుడే మీ ఎదురుగానే చేయడం జరిగింది. ఇది చూడండి 17 గంటల ఫస్ట్ది కూడా మీ ఎదురుగానే చేసాము. 17 గంటల 10 నిమిషాలు. సెకండ్ కూడా ఇప్పుడే చేసాము. థర్డ్ది కూడా ఇప్పుడే చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఈ ఐడికి కూడా మనము చేయాలి కదా మరి 200తో రిఫరల్ ఏది నొక్కాలి ఇప్పుడు మనము. రెడీమ్ రివార్డ్ సార్. రెడీమ్ రివార్డ్. రెడీమ్ రివార్డ్. అయ్యో, రివార్డ్ స్టేటస్ వస్తాను నేను. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈసారి 200 చేస్తే 6200 ఎర్లీ బర్డ్ కి ఎలిజిబుల్ అయినట్టు సార్. ఓకే, ఇప్పుడు ఈసారి కూడా ఎక్కువ ఉన్నాయి, 832 ఉన్నాయి కనుక పర్వాలేదు. ఓకే, ఇప్పుడు కరెక్ట్ గా వస్తున్నాయి కదా మరి. 89, 77 కరెక్ట్ గానే వస్తున్నాయి సార్. అంటే 5 days మాత్రం యాడ్ అవ్వలేదు అంతే. ఆ 5 days యాడ్ అవ్వలేదు. అసలు యాడ్ అవ్వాలి, ఎందుకు యాడ్ చేయలేదు అర్థం కాలే. అది రిఫరల్ ఇన్కమ్ కదా, రిఫరల్ ఇన్కమ్. అవునవును సార్, అవును సార్. సార్ వీళ్ళకి ఇప్పుడు దానిపైన శంకర్రావు సార్కి వస్తుందా రావట్లేదా మరి? సార్ మీరు అంతకుముందు వీళ్ళు షేర్ చేసుకున్న వాళ్ళకి మీకు వస్తుందా సార్ రిఫరల్ రివార్డ్ వస్తుంది కదా అందరికి? దానిపైన శంకర్రావు సారు, మళ్ళీ ఇంకా కేవీకే యాదవ్ సార్ అడిగారు కదా. అవునవును, ఒకరోజు అడిగారు. ఓకే, అని వెయిట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, స్టార్ట్ ఫార్మింగ్, కంటిన్యూ, సెల్ఫ్ 200, సబ్మిట్. సో కింద 400తో అయింది కనుక ఇక్కడ మనము 200తో చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సబ్మిట్. సో 2.38 ఇప్పుడు. ఇంతకుముందు 2.41 ఉండే, ఇంతకుముందు ఏమో 2.38 అయింది ఇప్పుడు మళ్ళీ. అంటే అక్కడ రేట్ ఏమైనా ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు అలా అవుతుంది అనమాట. ఓకే, అప్ అండ్ డౌన్ అవుతుంటది. ఓకే, సో చూడండి ఇక్కడ 832 ఉండే, ఇప్పుడు 632 అయింది. అంటే 200తో ఎర్లీ బర్డ్కి ఆఫర్ అయిందా లేదా అనేది కూడా చూద్దాం. అక్కడ ఇందాక అంటే 400ది ఇప్పుడు కనబడదు అనమాట. చూడండి అక్కడ అది వెళ్ళిపోతుంది అనమాట. రిఫరల్ ఇవ్వడొస్తాను, సారీ నేను నొక్కాల్సింది ఏంటి, ఎర్లీ బర్డ్. ఓకే, చూడండి ఇక్కడ ఇదే 6000 మీరు అన్నారు, ఇదే కదా మీరు గుర్తున్నారు. అదే 6200 ఎలిజిబుల్ అయినట్టు వచ్చింది. ఫస్ట్ 6000తో ఉండే ఇక్కడ ఎర్లీ బర్డ్ అనేది.
సో మీ వ్యాలిటీ కూడా చెక్ చేసుకోండి సార్. మరి మీరు ఎర్లీ బర్డ్ ఎంతకు ఇక్కడ అయ్యారు అనేది కూడా చూసుకోండి. సో అలాగే ఇందాక రిఫరల్ ఫార్మింగ్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కనబడేది ఇప్పుడు కనబడే చూడండి ఎంతగా ఎలిజిబుల్ లో ఉన్నాయని చెప్పింది అనమాట మనకి ఇక్కడ. సో ఇప్పుడు కనబడవు. సో మొత్తం బిజినెస్ ఎంత అయింది? 12,400. అంటే కింద 12,400 బిజినెస్ చేసావు కనుకనే ఇక్కడ 6,200కు నువ్వు ఎలిజిబుల్ అవుతావు. అంటే ఆ లెక్కన మొత్తం లెక్కేసుకుంటే 18,600 సార్ మొత్తం. వావ్, $18,600 ఇంటూ తక్కువ వేసుకుని 90 వేసుకుని ఎంత అవుతుంది సార్? 90 వేస్తే 16,74,000 సార్. 16 lakh. వావ్, గ్రేట్. సర్లే, అది కింది మనకి ఎందుకు కానీ వాళ్ళు ఎవరెవరో వేస్తున్నారు పాపం వాళ్ళు కూడా. కానీ ఇది మెయిన్ ఐడి వాళ్ళకు మనము చెప్పొచ్చు 6,800 అంటే ఎంత అవుతుంది సార్? 5,58,000 సార్. చూసారా సార్, ఇలాగా మరి చేసుకుంటే ఇది మనం బయటకు వచ్చే సమయానికైనా లేకపోతే రీఫార్మింగ్ చేసుకున్నా కూడా మరి మంచి సార్ అమౌంట్ సార్ ఇది సార్ ఒకవేళ ఫస్ట్ చేసింది అయితే ఈ పాటికి 50% పైనే అంటే 100% ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉంటుంది కదా సార్ మనకి. అవునవును, అది ఎక్కడ కనబడుతుంది చూద్దాం. ఏముంది, మీరు ఒక మాట అన్నారు, టైం అయిపోయింది, చూద్దాం. ఫార్మింగ్ స్టేటస్. ఓకే, టైం కూడా ఈరోజు తెలియకుండానే అయిపోయింది సార్. ఎనీవే చూద్దాం, మీరు అన్నారు కదా అని. ఇక్కడ ఫస్ట్ చేసింది అయితే నేను లాస్ట్ ఆగస్ట్ 4. ఎస్, ఆగస్ట్ 4. ఓకే ఓకే, ఆగస్ట్, ఏప్రిల్, మే, జూన్, ఆగస్ట్ 4 సార్. చూడండి సార్, ఆల్రెడీ 99.9 వచ్చింది ఆల్రెడీ. మీరు అన్నట్టే వచ్చింది. ఇంకే 100% వచ్చి ఉంటుంది అన్నారు మీరు. ఇక్కడ ఎంత వచ్చింది? ఇది కాదు సార్, ఆగస్ట్ 4. ఆగస్ట్ 4. ఇక్కడ చూపిస్తుంది చూడండి సార్. రైట్. సో అంటే 99.9. ఇంకొక పర్సెంట్ వస్తే తినక వచ్చింది అన్నట్టే లెక్క. సో ఇంకొక 100% వస్తే 200 వెళ్ళిపోతాయి ఇక్కడ మళ్ళీ కదా, వెళ్ళిపోతాను అనమాట. లేదు వెళ్తుంది సార్, 200% రావాలి కదా సార్. ఇంకా సార్కి ఇప్పుడు 100% వచ్చింది, ఇంకా 100% ఉంది పెండింగ్. రైట్. ఓకే. అంటే ఓన్లీ 100 days కి సంబంధించింది వచ్చేసినట్టు. అవునవును. చూడండి, ఆ రోజు నేను $300 కూడా చేశాను నేను, గుర్తుందా మీకు? చెప్పాను $300. పైన చూపిస్తాను కదా. ఇది ఎర్లీ బర్డ్ కి సంబంధించింది కాదు, ఇది నార్మల్. 4వ తారీఖు నాడు చేసింది కూడా నార్మల్ అనమాట. 300 నార్మల్. కానీ క్రైటీరియాలో ఉంది గనక ఇప్పటికి ఇంత వచ్చింది. 99 ఆల్రెడీ దీనికి కూడా, అంతేనా? లేదు సార్, అది కూడా ఇదే కదా సార్, ఎర్లీ బర్డ్ కి సంబంధించింది మీరు చేసింది. ఇది ఎర్లీ బర్డ్ కాదనుకుంటున్నాను నేను వచ్చేది. అవును, ఎర్లీ బర్డే సార్. అంటే ఆ రోజు మీరు ఎర్లీ బర్డ్ కి ఎన్ని చేశారు? కరెక్టే. అవునవును, సారీ 3వ తారీఖు నాడు చేసింది అది కాదు. ఓకే. 3వ తారీఖు చేసింది 44% వచ్చింది చూడండి సార్. కరెక్ట్. ఎస్. సో ఎంత ఫరక్ ఉంది చూడు. ఇప్పుడు అవే 300ది 3వ తారీఖు నాడు చేసుకునే 44% వచ్చింది. అదే ఎర్లీ బర్డ్ చేసుకుని 99% వచ్చింది. ఎంత ఫరక్ ఉంది చూడండి. అంటే అదేమో 1000 days కి వస్తుంది కదా సార్. ఇప్పుడు ఇది ఎలా అంటే మనకి 200 days, అంటే 1000 days కంటే 5 times చేసుకోవచ్చు మనం అలాగా. అవును, రైట్. సో ఎనీవే మరి పార్ట్నర్స్, సో అనుకోకుండానే ఈరోజు టైం అయిపోయింది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు మీరు. ఏదైనా ఉంటే ఏదైనా అడగాలనుకుంటే అడగచ్చు. సో అవి క్లియర్ చేసి మనం ముందుకు వెళ్దాం మరి, ఎందుకంటే టైం కూడా చాలా అయింది. ఇంకా ఏమైనా అడగాలనుకుంటే మీరు అడగచ్చు. ఈరోజు బిఎన్పి కూడా 670కి రీచ్ అయింది కదా సార్. రీచ్ అయింది. బిఎన్పి కూడా ఈరోజు రీచ్ అయింది. సో పార్ట్నర్స్, ఇక్కడ ఎవరో ఇందాక ఎంటర్ చేసినట్టు అనిపించింది. ఓకే, పోయిందా? నో ప్రాబ్లం. సో ఎనీవే టైం కూడా అయింది మరి. సో ఎవరికి ఏం క్వశ్చన్ ఉంటే అడగచ్చు, లేదంటే మాత్రం ఇక్కడ మరి సెషన్ ఎండ్ అవుద్ది. ఎందుకంటే నేను ఎక్కువసేపు మాట్లాడలేను. ఆల్రెడీ మీకు మ్యాటర్ అర్థమై ఉంటుంది. ఓకే, సో ఫోకస్ ఆన్ ద ఎర్లీ బర్డ్ అండ్ టోకెన్ స్టేకింగ్ మీద ఫోకస్ చేయండి సార్. ఓకే, ఒకే దాని మీద కూడా ఫోకస్ చేయొద్దు.
రెండింటి మీద ఫోకస్ ఉండాలి సార్. అది ఎందుకు అనేది ఒకరోజు అతని పేరేం పేరు మన దర్శన్ సార్. దర్శన్ సార్ మనకు వాయిస్ మెసేజ్ పెట్టారు, మీరు వినే ఉంటారు. అవును సార్. సో 2 సైడ్ ఫోకస్ చేయాలా, ఓకేనా? సో ఎవరికి క్వశ్చన్ ఏం లేనట్టున్నది. వెరీ గుడ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. షేర్ చేసుకున్న వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అండ్ జై పీయూష్ మేట, అందరూ జై పీయూష్ మేట అని చెప్పి చెప్తాము సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై పీయూష్ మేట. పీయూష్ మేట జై పీయూష్ మేట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్. నమస్తే. జై నమస్తే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఒంగోలు ప్రతాప్ సార్. జై పీయూష్ మేట. పీయూష్ మేట ఎవరండి? థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీయూష్ మేట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మేట. జై పీయూష్ మేట సార్. జై పీయూష్ మేట. థ్యాంక్ యూ ఎవ్రీబడి. గుడ్ నైట్.